నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రేపు సార్వలో అన్నదాత సుఖీభవ. గ్రంథాలయంలో చెస్ పోటీలు. ధాన్యం కొనుగోలు ప్రారంభం. నర్సాపురంలో ఉద్రిక్తత. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం మండలం సార్వ గ్రామంలో బుధవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొంటున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని శాస్త్రవేత్త సుబ్బారావు తెలిపారు. మంగళవారం నర్సాపురంలో గ్రంథాలయ వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు సాహిత్య క్రీడ పోటీలు నిర్వహించారు. నర్సాపురం మండలం సీతారాంపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు కాలువ కొలను తాతాజీ ప్రారంభించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నర్సాపురం టౌన్లో బుధవారం వీరభవాని ఆలయం వద్ద మున్సిపాలిటీ వేస్తున్న చెత్తను నిర్వహిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మంచినీటి చెరువులో సమీపంలో ఆలయం ఉండగా స్వీకరిస్తున్న చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారంటూ అధికారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.